హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నామండి. మేము బాగున్నాం, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మీ ముందుకు వచ్చి దాదాపు 10 రోజులు అవుతుందండి. ఈ 10 రోజులు రాకపోవడానికి కారణం అంటే ఏం లేదండి, నా దగ్గర వెహికల్స్ ఏం రాలా. ఈ 10 రోజుల్లో లాస్ట్ టైం మేము పెట్టిన వీడియోలు ఏదైతే క్రెస్టా ఒకటి పెట్టాం 18V అని, ఇంకొకటి 22 ఫార్చునర్ ఒకటి పెట్టాం, ఇంకోటి 2011 ఫార్చునర్ పెట్టాం. ఈ 3 వాళ్ళు మీలాంటి కస్టమర్లే సార్. యూట్యూబ్లో చూసి డెలివరీ తీసుకునే స్టేజ్లో ఉండటం వల్ల మేము రాలేకపోయాం. ఆ 3 కస్టమర్లు కూడా ఒకళ్ళు వచ్చేసరికి కడప నుంచి వచ్చారండి, ఇంకోళ్ళు వచ్చేసరికి రావులపాలెం నుంచి వచ్చారు, ఇంకోళ్ళు వచ్చేసరికి లోకలేనండి, మంగళగిరి అంటే గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. ఇలా 3 కస్టమర్లకి ఫైనాన్స్ స్టేజ్ మేమేం చేయించాం, వెహికల్ దగ్గరుండి డెలివరీ ఇచ్చామండి. అందువల్ల ఈ 10 రోజులు నేను మీ దగ్గర రాలేకపోయాను. అయినా ఈ ఛానల్లో చూసి మమ్మల్ని మంచి సపోర్ట్ ఇస్తున్నారండి, చాలా థ్యాంక్ యూ, పేరు పేరున థ్యాంక్ యూ. ఇలాగే మాకు ఛానల్ని ముందుకు నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వస్తున్నాను. ఏమంటే 2015 స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్ వెర్షన్ అండి. ఇంతకుముందు నన్ను తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్ సెడాన్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పని అడిగారు. అందువల్ల ఈ వెహికల్ ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ఆంధ్ర వెహికల్ అండి, 2015 మోడలు వెహికల్ అయితే కనుక ఒక్క గీత కూడా లేదు. అలాంటి బండి మీకు తీసుకొని వచ్చాను. వైట్ కలర్ వెహికల్ చాలా బాగుందండి. వీడియోలోకి వెళ్దాం, మీకు బండి పూర్తిగా చూపిస్తాను. హలో సార్, హాయ్. మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొని వచ్చానండి స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ అండి, ఆటోమేటిక్ వేరియంట్. ఈ వెహికల్ డీజిల్ బండి అండి. వెహికల్ అయితే కనుక డే 1 నుంచి, ఈ వెహికల్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ పేరు మీద ఉందండి. ఈ వెహికల్ వచ్చేసరికి 1,40,000 తిరిగిన బండి. ఇన్సూరెన్స్ మాత్రం రేపు జనవరి 1వ నెల 2025 1వ నెల వరకు ఇన్సూరెన్స్ లైవ్లో ఉందండి. ఐడివి వాల్యూ కూడా 7,50,000 వరకు ఐడివి వాల్యూ ఉంది. ఈ ఐడివి వాల్యూకి ఎవరైనా కస్టమర్ ఫైనాన్స్కి వెళ్ళినట్లయితే దాదాపు ఈ ఐడివి వాల్యూ ఎంత ఉందో దాని మీద 90% లోన్ ఇచ్చే అవకాశం ఉంది. నేను చెప్పబోయే ప్రైస్కి ఆ లోన్ ఇచ్చేదానికి మీకే ఎదురు ఇంకా చేతిలో డబ్బులు ఉన్నట్టే ఉంటుందండి. రేటు కూడా చెప్తాను. సో వెహికల్ మీరు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మీరు వెహికల్ పూర్తిగా చూడొచ్చండి. ఎక్కడ ఈ గీత ఉంది అని చెప్పుకునే బండి అయితే కాదు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇంతకుముందు నాకు అడిగిన కస్టమర్ కూడా తక్కువ బడ్జెట్లో ఫండింగ్ వచ్చే బండి ఏమైనా ఉంటే, ఆటోమేటిక్ వెహికల్ ఉంటే చెప్పండి బ్రదర్ అని చెప్పని అడిగిన కస్టమర్కి ఈ వెహికల్ చెప్తున్నానండి. ఆంధ్ర వెహికల్ అండి, నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరే. మన ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్, విజయవాడ బండి అండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వెహికల్లో మీరు ఎంత లాంగ్ జర్నీ చేసినా, ఎంత హైవే ప్రయాణం చేసినా, లోపల ఉన్న కస్టమర్లు, లోపల కూర్చునే వాళ్ళకి, తోలే వాళ్ళకి కానీ పక్కన కూర్చునే వాళ్ళకి కానీ ఎటువంటి బోళి నొప్పులు రావడం కానీ, అలసిపోవడం కానీ అలాంటిది ఏం జరగదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఒక్కసారి మీరు ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చూడొచ్చు, చాలా బాగుందండి బండి. ఇది కిలోమీటర్ రీడింగ్ కూడా మీకు 1,40,000 కిలోమీటర్ల వరకు తిరిగిన రీడింగ్ అండి. ఇన్సూరెన్స్ మాత్రం లైవ్లో ఉంది. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొచ్చాను. ఆ డాష్ బోర్డ్ చూడొచ్చు, సీట్ కవర్లు చూడొచ్చు, ఆ యొక్క డోర్స్ చూడొచ్చు, ప్యాడ్స్ చూడొచ్చు. ఇది ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ORVM ఆపరేటెడ్ మిర్రర్ అండి. 4 డోర్స్ పవర్ విండోస్ ఇక్కడే వస్తాయి. బూట్ ఓపెన్ వచ్చేసరికి డోర్లో వస్తుందండి, అంటే డిక్కీ డోర్ ఓపెన్ చేయడానికి.
ఈ ఇంజిన్ గేర్ బాక్స్ కూడా రన్నింగ్లో వెళ్తున్నప్పుడు మనం ఆటోలో వెళ్తున్నామా మాన్యువల్ వెళ్తున్నామా అనే తేడా లేనిటువంటి గేర్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే రేర్ వచ్చేసరికి 3 మెంబర్స్ కూర్చునే సీట్ అంటారు, బట్ ఇందులో 4 మాత్రం కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి. ఈ స్పేషియస్గా ఉంటుందండి. లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ షోల్డర్ స్పేస్ కానీ బాగుంటుంది. ఇందులో ఎక్కడానికి దిగటానికి ఒక ఏజ్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఎక్కడానికి దిగటానికి అనుకువగా ఉండే ఈ యొక్క రో అని చెప్పుకోవచ్చండి. అలాగే రేర్ మీకు ఈ టైర్స్ 4 టైర్లు మీరు చూసుకోవచ్చు. ఈ 4 టైర్లు కూడా మనకు ఆల్మోస్ట్ 75% బటన్ ఉన్న టైర్ అండి, ఇంక్లూడింగ్ ఎలాయ్ వీల్తో వస్తుందండి. ప్లస్ రేర్ వచ్చేసరికి ఈ వెహికల్ బూట్ స్పేస్ అంటే దీని యొక్క డిక్కీ స్పేస్ ఎంత ఉంటుందో మీకు చూపిస్తానండి. $460 లీటర్స్ బూట్ స్పేస్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 3 అమెరికన్ సూట్ కేసులు క్యారీ చేయొచ్చు. ఈ అడుగు భాగంలోనే మనకి వీల్ రేంజ్, వీల్ కిట్, స్టెపిన్ టైర్ ఇచ్చే భాగం అండి. అలాగే వెహికల్ వచ్చేసరికి మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇటు సైడ్ చూడొచ్చు. ఎక్కడ వెహికల్ డ్యామేజ్ అయింది, గీతలు ఉన్నాయి, బండి బాగాలేదు అని చెప్పుకునే రకం అయితే కాదండి. మంచి వెహికల్ నేను మీకు చెప్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసరికి 2015 స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అయితే కనుక కండిషన్ బండి, సిటీ డ్రైవ్స్ కానీ హైవే ప్రయాణాలు కానీ బండి బాగుండే బండి అని చెప్పొచ్చు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసరికి 5,50,000 ఉందండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ప్రైస్. నేను చెప్పిన ఇందాక ఐడివి వాల్యూ ఏదైతే ఉందో 7,50,000 వరకు ఐడివి వాల్యూ ఉంది. ఈ వాల్యూ కనుక లోన్కి వెళ్తే మీకు ఆల్మోస్ట్ 7 లక్షల వరకు, అంటే 680 వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వెహికల్ మేము కేవలం 5.5 చెప్తున్నాము. లిటిల్ బిట్ నెగోషియబుల్ అండి, 10-20 మాట్లాడే అవకాశం ఉంది. ఆ వచ్చే లోన్కి ఇంకా మీకు ఎదురు చేతిలో డబ్బులు ఉంటాయి. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. వెహికల్ అయితే కనుక షోరూమ్ ట్రాక్ అండి. డే 1 నుంచి ఈ రోజు వరకు షోరూమ్ ట్రాక్ బండి. ఇన్సూరెన్స్ ఉన్నాయి, టైర్లు ఉన్నాయి. వెహికల్ క్వాలిటీ వెహికల్ అని చెప్తున్నానండి. ఎక్కడ ఏ పార్ట్ మారిన బండి అయితే కాదు. కేవలం 5,50,000లో 2015 స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చానండి. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మా ఛానల్ చాలా సపోర్ట్ చేశారు. మీరు మాతోనే ఉంటున్నారనే ఆలోచనలో ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషంలో పంచుకునేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా తరపు నుంచి. నేను ఒకళ్ళిద్దరిని చూశానండి ఈ 10 డేస్లో, నాకు తెలిసిన వాళ్ళని. వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ లేకుండా బైకులు తోలుతున్నారండి. అదైతే కనుక దానివల్ల మనమే ఇబ్బంది పోతాం తప్ప ఎవరికి నష్టం జరగదండి, మనమే నష్టపోతాం. ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, డ్రైవ్ చేసేటప్పుడు, కార్ తోలేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టండి, బైక్ తోలేటప్పుడు హెల్మెట్ పెట్టండి ప్లీజ్ అండి, ఇది నా రిక్వెస్ట్. సో ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన కస్టమర్లందరికీ పేరున థ్యాంక్ యూ. ఇలాగే చూస్తున్న కస్టమర్లకి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను ప్రేమతో. చేసిన వాళ్ళకి లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ. నేను మీ సంగీత్.